బీటిల్జ్యూస్ 2లో లిరియా డీత్జ్ ఒక పెద్ద, భయానకమైన గవంతిలో ప్రత్యక్ష వేదిక ప్రదర్శన మధ్యలో ఒక పరిచయ ప్రసంగం చేస్తూ కథను ప్రారంభిస్తుంది. ఆమె ఒక మానసిక మాధ్యమంగా తనను తాను పరిచయం చేసుకుంటూ, జీవించి ఉన్నవారికి మరియు మరణించిన వారికి మధ్య శాంతియుత సహజీవనం గురించి పరిశోధించాలని ప్రతిపాదించింది. గమనంలో ప్రముఖ అతిథులైన ఈఎంటీ మరియు జుడిత్ తమకు ఎదురైన భయానక అతీంద్రియ అనుభవాలను వివరించారు. అయితే లిరియాకు హఠాత్తుగా అనారోగ్యం రావడంతో కార్యక్రమం అర్ధాంతరంగా నిలిపివేయబడింది. స్పష్టంగా కలత చెందిన ఆమె బాత్రూం వైపు వెళ్తుంది. ఆందోళనగా ఆమె ప్రియుడు రోరీ ఆమెను వెంబడిస్తూ ఆమె ఆరోగ్యం గురించి అడుగుతున్నారు. లిరియా అతని ఆందోళనలను కొట్టిపారేసింది. వాటిని కష్టమైన రోజు మరియు 2 ప్రదర్శనలలో పాల్గొనడం వల్ల కలిగే ఒత్తిడికి ఆపాదించింది. ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తూ రోరీ ఆమె మందులను స్వాధీనం చేసుకున్నారు. అది అవసరం లేదని పట్టుబట్టారు. కాని ఆమె పరిస్థితి క్షీణించడంతో అతను తొందరగా చేత్త నుండి మాత్రలు తెచ్చి తిరిగి ఇచ్చారు. ఆ తరువాత లిరియాకు తన సవతి తల్లి దిలియా నుండి సహాయం కోసం ఒక పిలుపు వస్తుంది. ఇక్కడే మనం దిగ్భ్రాంతికరమైన వార్త వింటాము. లిరియా తండ్రి చనిపోయారు. ఒక ఫ్లాష్ బ్యాక్ యానిమేషన్లో చూపించగలింది సంఘటనలను వెల్లరిస్తుంది. విమాన ప్రమాదం నుండి అతను ప్రాణాలతో బయటపడ్డారు. కాని విషాదకరంగా ఆ తర్వాత ఒక షార్క్ దారిలో మరణించారు. లిరియా మరియు డయాకి విషాదకరమైన వార్తను ఎలా చేరవేయాలో ఆలోచిస్తున్నారు. నగరంలోని లోతైన అట్టడుగు ప్రాంతాలలో ఒక యువకుడు వృద్ధ పారిశుద్ధ్య కార్మికుడి నుండి మార్గదర్శకత్వం కోరారు. తన నిస్తేజమైన జీవితం పట్ల విసుగు చెందిన వృద్ధుడు అలసటగా తలుపు వైపు చూపిస్తూ ఆగే ఊపిరి తీసుకుంటారు. విసుగులో మునిగిపోయిన అతడు ఘోరమైన పొరపాటు చేస్తారు. విద్యుత్ షాక్ తగిలి చనిపోతారు. ఆ తరువాత డోలోర్స్ నాటకీయంగా వస్తుంది. శారీరకంగా తనను తాను తిరిగే సమకూర్చుకుంటుంది. ఛందింపబడి వివిధ పాత్రలలో చెల్లాచెదురు చేయబడినప్పటికీ ఆమె శ్రద్ధగా తనను తాను తిరిగే కలుపుకుని తన ప్రత్యేకమైన, భయంకరమైన రూపాన్ని పొందుతుంది. డొలోరెస్ బీటిల్జ్యూస్ను వెతుకుతోంది మరియు మనం కలిసిన వృద్ధుడిని ప్రశ్నిస్తోంది. ఆమె కోరే సమాచారాన్ని అతను దాచిపెడితే ఆమె అతని ప్రాణశక్తిని హరించి అతనిని ఖారీ పెంకులా వదిలివేస్తుంది. తాతగారి మరణం గురించి ఆస్ట్రాను సంప్రదించడానికి లిరియా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒకే సమయంలో ఆస్ట్రిడ్ను ఆమె పాఠ్యశాల రోజులో కలుస్తాము. కాబట్టి లిరియా మరియు డిలియా వార్తను నేరుగా తెలియజేయడానికి పాఠ్యశాలకు వెళ్లాలి. వారి ప్రయాణంలో చార్లెస్ మృతదేహాన్ని వింటర్ రివర్కు తీసుకువెడుతున్నారని వారు వెల్లడిస్తారు. ఇప్పుడు మనం బీటిల్జ్యూస్ మరియు అతని విచిత్రమైన బృందంపై దృష్టి సారిద్దాం. నదికి చేరుకున్నాక డిలియా తన తాతయ్య చనిపోయిన విషయానికి తెలియజేస్తుంది. తన తల్లికి కొంత దయ చూపమని వేరుకుంటుంది, ముఖ్యంగా ఈ కష్ట సమయంలో. అయితే ఏఎస్డి నిర్దయగా సమాధానమిస్తుంది, లిరియాతో మాట్లాడుతూ. అతను బీటిల్జ్యూస్కు తెలియజేస్తారు అతడి పేరు ఒక క్రియాశీల దర్యాప్తులో వచ్చిందని, అతడిని వెంబడించిన స్త్రీ గురించి ప్రస్తావిస్తూ తనను తాను పునర్నిర్మించుకున్న వ్యక్తి. వోల్ఫ్ జాక్సన్, పేరుగాంచిన నటుడు, రహస్యంగా నేర సామ్రాజ్యపు అనుచరుడిగా కొనసాగుతూ అతనికి ఒక హెచ్చరిక సందేశం పంపుతున్నారు. జాక్సన్ బీటిల్జ్యూస్ను హెచ్చరిస్తారు, ఆ స్త్రీ పగతో నడిచే ఆత్మను పీల్చే శక్తిగా కనిపిస్తోందని వివరిస్తారు. అతను బీటిల్జ్యూస్ను అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తారు, అతని విధి తప్పించుకోలేనిదని నొక్కి చెబుతారు. అయినప్పటికీ బీటిల్జ్యూస్ ఊహించిన విధంగా సలహాను పూర్తిగా విస్మరిస్తారు. కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల మధ్య విషాదం అలుముకుంది. చార్లెస్ అంత్యక్రియల సమయంలో లిరియాడి యొక్క సమస్యలతో కూడిన కుటుంబం గురించి ఈ కథనం మరోసారి తెలియజేస్తుంది. వేడుక అనంతరం ఏఎస్డి తన తల్లితో కొన్నిసార్లు తనకు మరణం జీవితానికి ఆహ్వానించదగిన ప్రత్యామ్నాయంగా అనిపిస్తుందని మనసు విప్పి చెప్పింది. ఆమె తండ్రి చనిపోయినప్పటి నుండి తాను అంత్యక్రియలకు హాజరు కాలేదని ఆమె మరింత పేర్కొంది. దిగులుతో లిరియా ఆస్ట్రిడ్ను ఒక వైద్యుడిని సంప్రదించమని ప్రోత్సహిస్తుంది. అది ఆస్ట్రిడ్ ఆగ్రహానికి కారణమవుతుంది, ఎందుకంటే లిరియా ఎల్లప్పుడూ ఆస్ట్రిడ్ తండ్రి గురించి చర్చను తప్పించుకుంటుందని ఆమె ఆరోపిస్తుంది. నిశ్శబ్దంగా లిరియా తన తండ్రి పట్ల తనకున్న ప్రగాఢమైన ప్రేమను తెలియజేస్తుంది. విషాద సంఘటన జరగడానికి ముందే వారి అనుబంధం తెగిపోయిందని స్పష్టం చేస్తుంది. ఏఎస్డి ఉన్న వ్యక్తులు అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన సమాచారం. సమాంతరంగా పాతాళలోకంలో తలలేని చార్లెస్ అక్కడే వేచి ఉన్న గది కోసం వెతుకుతూ కనిపిస్తారు. అయితే ఆ ఆత్మ పీల్చేవారు వెళ్లిన వెంటనే తిరిగి వస్తారు. రిసెప్షనిస్ట్ యొక్క ప్రాణశక్తిని పీల్చి పాతాళానికి తిరిగి వెళ్లడానికి కొత్త వేషం ధరిస్తారు. బీటిల్జ్యూస్ మనీ వోల్ఫ్ జాక్సన్ను కలుస్తారు. జాక్సన్ డొలోరెస్ చిత్రం చూపిస్తూ ఆమె ఎవరో అతనికి తెలుసా అని అడుగుతారు. బీటిల్జ్యూస్ విషయం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ తెలియనితనం నటిస్తారు, కానీ నిజం త్వరలోనే బయటపడుతుంది. డొలోర్స్ అతని పూర్వ భార్య. చీకటి మరియు భయంకరమైన సాయంత్రం వేరే వారి దారులు కలిశాయి మరియు అతను తక్షణమే ఆమె చూపులకు మంత్రముగ్ధుడయ్యాడు. ఇటలీకి సంబంధించిన ఒక ఫ్లాష్ బ్యాక్లో బీటిల్జ్యూస్ డొలోరెస్తో తాను చనిపోయిన వారి మధ్య జీవితానికి శిక్షించబడిన కథను చెబుతారు. వారు సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు, కాని బీటిల్జ్యూకి తెలియని విషయం ఏమిటంటే అతని అందమైన భార్య ఒక ప్రమాదకరమైన కల్కు నాయకురాలు. సాలెపురుగు తన క్లిష్టమైన గూడును అల్లే శ్రద్ధతో డొలోరెస్ అతనిని బంధించింది. ఆమె ఉద్దేశాలు దుష్టమైనవి.
అమరత్వాన్ని సాధించడానికి ఆమెకు రెండు ముఖ్యమైన అంశాలు అవసరం: అతని ప్రాణశక్తి మరియు అతని సారాంశం. బీటిల్జ్యూస్ యొక్క ఒప్పుకున్న విచిత్రమైన ప్రవర్తనలు ఉన్నప్పటికీ అతనికి కొన్ని హద్దులు ఉన్నాయి, అది చివరికి వారి విడిపోవడానికి కారణమయ్యాయి. అయితే అది తన గురించినది కాదని, లిరియా గురించినదని ఆమె స్పష్టం చేసింది. చార్లెస్ అంత్యక్రియల సమయంలో రోరీ ఆస్ట్రిడ్తో రాజీ పడటానికి ప్రయత్నిస్తారు, కాని ఆమె అతని ప్రయత్నాలను తిరస్కరిస్తుంది, అతనితో ఉండిపోయినందుకు తన తల్లి యొక్క అమాయకత్వాన్ని విమర్శిస్తుంది మరియు అతను ఆమెను కేవలం ఉపయోగించుకుంటున్నారని వాదిస్తుంది. వింటర్ రివర్లో చార్లెస్ మరణించిన తరువాత హాంటెడ్ హౌస్ ఒక విషాదకరమైన వాతావరణాన్ని సంతరించుకుంటుంది. దాదాపు అతను ఎంత నిస్తేజంగా ఉన్నారో అంతే నిస్సారంగా కనిపిస్తుంది. తన ప్రసంగంలో రోరీ చార్లెస్ జీవితాన్ని ఆస్వాదించాలనే మరియు తన అభిరుచులను కొనసాగించాలనే స్థిరమైన కోరికను గుర్తు చేసుకున్నారు. చాలా మంది వ్యక్తులు ప్రస్తుతం ఆ ప్రఖ్యాత ఎస్టేట్ను సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. క్షణికావేశంలో అతను లిరియాకు వెంటనే పెళ్లి చేసుకుందామని ప్రతిపాదిస్తారు, మరో 2 రోజుల్లో, అంటే హాలోవీన్ రోజున పెళ్లి చేసుకుందామని చెబుతారు. రోరీ తన భవిష్యత్తును ఆమెతో పంచుకోవాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. లిరియా తడబడుతుండగా ప్రబలుతున్న ద్వహసం మధ్య వారి ప్రేమ కూడా అంతే నిర్జీవంగా ఉందని అతను గమనిస్తారు. చాలా చర్చల తర్వాత లిరియా అతన్ని ముద్దు పెట్టుకుంటుంది. రోరీ దీనిని సమ్మతిగా గావిస్తారు. దీని వలన కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటారు. అయితే ఆస్ట్రిడ్ కోపంగా సైకిల్పై వెళ్ళిపోతుంది. దృష్టి మరలింపు మరియు పెరుగుతున్న నిరాశతో ఆస్ట్రిడ్ ట్రాఫిక్ జామ్ను సృష్టించారు, ప్రమాదాన్ని త్రుటిలో తప్పించుకున్నారు, చివరికి పొరుగువారి కంచెను ఈకొత్తారు. జెరెమీ అనే యువకుడు ఆమెను లేవనెత్తడానికి సహాయం చేస్తారు. ఆమె వింటర్ రివర్లో ఉండటానికి గల కారణం గురించి అడుగుతారు. ఏఎస్డి తన తండ్రి గురించి చర్చించే ముందు చార్లెస్కు తన మద్దతును తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ అతను స్వేచ్ఛా స్ఫూర్తి కలిగిన వ్యక్తి అని, ఆమె తల్లి తన జీవితాంతం గడిపిన దేశమైన బ్రెజిల్కు వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత ఆమె తల్లిని విడిచిపెట్టారని తెలిపింది. చివరికి తన తల్లి లిరియా డీథ్స్ అని ఆమె వెల్లరిస్తుంది. ఇది కుటుంబ కలహాలను మరియు గత గాయాల శాశ్వత ప్రభావాన్ని ధ్రువీకరిస్తుంది. ఈరీ యొక్క భయానక లోతుల్లో మరణానంతర ఏజెంట్ వోల్ఫ్ జాక్సన్ ఒక కలవరపరిచే నివేదికతో అప్రమత్తమయ్యారు. డొలోరెస్ బీటిల్జ్యూస్ను కనుగొనే ప్రయత్నంలో విరామం లేకుండా విధ్వంసం సృష్టిస్తూ తన ప్రతీకారాన్ని ప్రారంభించింది. ఆమె పెరిగే అల్లకల్లోలం ఆమె చేసే ముందు బీటిల్జ్యూస్ను గుర్తించడం అవసరం. ఎప్పుడూ అవకాశాల కోసం ఎదురు చూసే బీటిల్జ్యూస్ చార్లెస్ మరణం గురించిన వార్తా కథనంలో లిరియా డీథ్స్ పేరును చూస్తారు. ఆయన వెంటనే విషాదాన్ని సజీవ ప్రపంచంతో మళ్లీ సంబంధం పెట్టుకోవడానికి ఒక సువర్ణావకాశంగా గ్రహిస్తారు. ఆరంతో నిల్వ కోసం కొన్ని పెట్టెలను అతకపై ఉంచమని ఆదేశించబడింది. ఆమె అన్వేషణల సమయంలో ఆమె వింటర్ నది యొక్క ఒక స్కేల్ ప్రతిరూపాన్ని కనుగొంటుంది. సిమ్యులేషన్లో ఆమె బీటిల్జ్యూస్తో కమ్యూనికేషన్ వాగ్దానం చేస్తూ ఒక వింత ప్రకటనను కనుగొంటుంది. దగ్గరగా పరిశీలించగా ఆమెకు రిచర్డ్ అని గుర్తుగా ఉన్న ఒక పెట్టె కనిపిస్తుంది మరియు అందులో తన తల్లిదండ్రుల పాత ఛాయాచిత్రాలను కనుగొంటుంది. ఆ ఖచ్చితమైన క్షణంలో లిరియా అతకలోకి ప్రవేశించింది. తల్లి, కూతురు కలిసి ఫోటోలు చూస్తున్నప్పుడు వారి కళ్లలో ఒక తీపి మరియు చేదు కలయికతో కూడిన జ్ఞాపకాలు మరియు బాధ మెదిలాయి. అయితే బీటిల్జ్యూస్ ప్రకటనను చూడగానే లిరియా ముఖం మారిపోతుంది. భయం పెరిగిపోతుండటంతో బీటిల్జ్యూస్ పేరును 3 సార్లు ఉచ్చరించడం వల్ల కలిగే భయంకరమైన పరిణామాల గురించి ఆస్రాను ఆమె హెచ్చరించింది మరియు అతకపైకి తిరిగి వెళ్లకూడదని ఖచ్చితంగా నిషేధించింది. సంఘటన తరువాత లిరియా దిలియా సాంగత్యంలో ఓదార్పు పొందుతుంది. ఆమెతో ఉండే ఒత్తిడిని ఎదుర్కోవడం తన సవతి తల్లితో గతంలో వచ్చిన విభేదాలను గుర్తు చేస్తుందని చెబుతోంది. గతంలో వాళ్ళిద్దరికీ అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఏఎస్డి కనుగొన్న కలవరపరిచే బీటిల్జ్యూస్ ప్రకటన లిరియాకు గుర్తుకు వస్తుంది. ఆ తరువాత తాను బీటిల్జ్యూస్ను మనీ కలవడం మొదలుపెట్టలేదని ఒప్పుకుంటుంది. విసుగు చెంది ఒక దారి కోసం చూస్తూ ఏఎస్డి జెరెమీ గదికి వెళ్తుంది. అతను ఇటీవల ఆమె స్నేహం చేసిన అబ్బాయి. జెరెమీ తన రికార్డులు మరియు పుస్తకాల సేకరణను ఆమెతో పంచుకుంటారు. ఇది వారి వ్యక్తిగత జీవితాల గురించి మరింత లోతైన సంఘర్షణకు దారితీస్తుంది. జెరెమీ తన కుటుంబ సమస్యలతో బాధపడుతున్నానని చెప్పారు. అతని తండ్రికి ప్రమాదం జరిగే ఆ తర్వాత అతను మద్యానికి బానిసయ్యారు. ఆమెకున్న సానుభూతిని గుర్తిస్తూ ఆమె తండ్రి భౌతికంగా ఎప్పుడూ తిరిగే రాలేదని, దానివల్ల ఆమెలో ఒక శాశ్వతమైన నష్టభావం ఏర్పడిందని ఏఎస్డి గ్రహించింది. లిరియా యొక్క హాలోవీన్ పెళ్లి ప్రణాళికల గురించి ప్రస్తావించడంతో సంఘర్షణ కొత్త మలుపు తిరుగుతుంది. జెరెమీ తన స్నేహితురాలి తల్లి, ఒక మానసిక శక్తి గల వ్యక్తి, తనతో మాట్లాడగలదని ఆశించారు. కాని ఏఎస్డి ఆ ప్రయత్నం విఫలమైందని మరియు మానసిక శక్తి గల వ్యక్తి కనెక్ట్ కాలేకపోయిందని నివేదించింది. ఒకమేర జెరెమీ నెమ్మదిగా అన్నారు, పిజ్జా మరియు సరదాతో నిండిన ఒక రోజు ఆమె ఒంటరితనాన్ని తగ్గించడానికి సహాయపడవచ్చు. రోరీ ఆర్గాతంగా పెళ్లి చేసుకోవాలని ఉత్సాహంగా ప్లాన్ చేస్తోంది. లిరియా మాత్రం చిన్నది, వ్యక్తిగతమైన వేడుకను ఊహించుకుంటుంది. అయినప్పటికీ ఆమెను నిజంగా బాధించేది పెళ్లి ఏర్పాట్లు కాదు, బీటిల్జ్యూస్ యొక్క నిరంతర, కలవరపరిచే రూపాలు ఆమె ప్రతి కదలికను నీరలా వెంటాడుతున్నట్లు అనిపించడం. చివరికి విసిగిపోయిన లిరియా విసుగుతో అతకపైకి పారిపోయి బీటిల్జ్యూస్ను తనను ప్రశాంతంగా వదిలేయమని అరుస్తుంది.
ఆమె వింత ప్రవర్తన గురించి ఆందోళన చెందిన రోరీ ఆమెను అతకపైకి వెంబరించి ఏం జరుగుతోందో అడుగుతారు. లిరియా నీరసించి, నిస్సహాయంగా బీటిల్జ్యూస్ గురించి నిజం రోరీకి చెప్పాలని నిర్ణయించుకుంటుంది. అతను కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, ప్రస్తుత ప్రమాదం అని అంగీకరిస్తుంది. చాలా కాలం పాటు అణచివేసిన గతం లిరియాను వెంటారుతూ ఉండటంతో ఆమె తన మనస్సులోని గయాన్ని రోరీకి నెమ్మదిగా వెల్లడిస్తుంది. తనను ఇంకా బలంగా వెంటారుతున్న యుక్తవయస్సు గయాలను వదిలించుకుంటుంది. గత చిత్రంలోని సంఘటనలను గుర్తుచేస్తూ, ఒక దుష్ట పిశాచి తన కుటుంబాన్ని హింసించి తనను తాను పునరుత్థానం చేసుకోవడానికి ఆమెను వివాహం చేసుకోవాలని బెదిరించారని ఆమె చెబుతోంది. ఇప్పుడు ఆ బాధ నుండి విముక్తి పొందిన ఆమె రాక్షసుడి యొక్క పునరుద్ధరించగలిగిన హింస ద్వారా వెంటారగడుతున్నట్లు గావిస్తోంది. ఆమె గొంతు వణుకుతూ, రోరీ అతని పేరును 3 సార్లు ఉచ్చరించడం వల్ల బీటిల్జ్యూస్ మళ్లీ వస్తారని హెచ్చరిస్తుంది. భయంకరమైన నిశ్చయంతో అతను నిషేధించగలిగిన మంత్రాన్ని ఉచ్చరిస్తారు. బీటిల్జ్యూస్, బీటిల్జ్యూస్, బీటిల్జ్యూస్. ఒక్క క్షణంలో వారు బీటిల్జ్యూస్ యొక్క విచిత్రమైన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. వారి ఆశ్చర్యానికి అవధులు లేకుండా బీటిల్జ్యూస్ తన సంతానాన్ని పరిచయం చేస్తారు. ఒక వింత జీవి అతనులా కాకుండా అప్పటికే కలలా ఉన్న వాతావరణాన్ని మరింత పెంచుతుంది. బీటిల్జ్యూస్ ఒక ప్రేమ గీతం ఆలపిస్తూ లిరియాను తన చిన్న ప్రపంచం నుండి ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. గయంతో వణికిపోతూ లిరియా, ఇల్లు అని 3 సార్లు ఆతృతగా చెగుతుంది. రోరీ కుప్పకులిపోతారు. వెంటనే వారు బీటిల్జ్యూస్ కార్యాలయం నుండి వింటర్ రివర్ నమూనాకు చేరుకుంటారు. ఇటీవలి సంఘటనల గురించి అయోమయంలో ఉన్న రోరీ వాటిని ఒక కల లేదా సామూహిక భ్రమగా కొట్టిపారేసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఘటనల వల్ల లిరియా తీవ్రంగా కలత చెందినప్పటికీ వారు బయలుదేరారు. భయపడి మరియు ఆగ్రహంతో లిరియా వెంటనే తన సవతి తల్లి దిలియాకు మరియు ఆఫ్టర్ లైఫ్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కు ఆ ఇంటిని వెంటనే ఖాళీ చేయాలని మరియు చిన్న పట్టణాన్ని నాశనం చేయాలని తెలియజేస్తుంది. ఎందుకంటే అది బీటిల్జ్యూస్కు ఒక మార్గంగా పనిచేస్తుంది. అయితే ఏఎస్డీ జెరెమీతో ప్రణాళికలు ఉన్నప్పటికీ ఆమె ఉండమని వేరుకుంటుంది. కొంతకాలం పాటు ఉండమని వారిని ఒత్తిడి చేస్తూ ఆతిజం అవగాహన దినోత్సవం దగ్గరపడుతుండటంతో తను మరియు జెరెమీ హాలోవీన్ రోజు కలిసి ట్రికార్-ట్రీటింగ్ కోసం వెళ్లాలని ప్లాన్ చేసుకున్నందున వారి దుస్తుల గురించి చర్చించుకున్నారు. జెరెమీ ఆమెతో ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతానని విచారంగా ఒప్పుకున్నారు. వారిద్దరి ఆత్మీయమైన ముద్దు అకస్మాత్తుగా ఒక అతీంద్రియ సంఘటనగా మారి వారు గాలిలో తేలుతారు. భయంతో ఏఎస్డీ వెనక్కి తగ్గుతూ జెరెమీ యొక్క నిజ స్వరూపం ఏమిటో తెలుసుకోవాలని డిమాండ్ చేస్తుంది. అతను సాధారణమైన వ్యక్తి కాదని ఇప్పుడు గ్రహించింది. తన నిరాశకు అతను తన అస్పష్టమైన స్వభావాన్ని ఒప్పుకుంటారు. జెరెమీ తన తండ్రి నుండి బీర్లు దొంగిలిస్తున్నప్పుడు విషాదకరంగా ఒక చెట్టు ఇంటి నుండి పడిపోయి అక్కడికక్కడే మరణించిన గత సంఘటనను గుర్తు చేసుకున్నారు. అప్పటినుండి అతను ఇంటికే పరిమితమయ్యాడు. అతని కదలికలు ఆ చెట్టు పరిసర ప్రాంతాలకే పరిమితమయ్యాయి. కాని ఏఎస్డీని కలిసిన తరువాత ప్రతిదీ మారిపోయింది. ఆమె చివరకు అతన్ని చూసింది, ఇదివరకు ఎన్నడూ తెలియని ఒక దృగ్విషయం. అతను తన నిజమైన ప్రేమను, కలిసి జీవించాలనే కోరికను వ్యక్తపరిచినప్పటికీ ఒక తీవ్రమైన అంతర్గత సందర్శన వారి కలయిక అసాధ్యమని చెప్పడానికి అతన్ని ప్రేరేపిస్తుంది. తన మరణం మరియు ఆమె కొనసాగుతున్న జీవితం అధిగమించలేని అడ్డంకులుగా పేర్కొంటారు. చెక్కుచెదరని సంకల్పంతో జెరెమీ వారిద్దరూ కలిసి ఉండేందుకు ఒక మార్గం ఉందని నమ్మకంగా చెప్పారు. అయితే ఆమె తన తల్లికి చెప్పకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. ఆమె సహాయానికి ప్రతిఫలంగా జెరెమీ ఆమె తండ్రితో చివరి వీడ్కోలు కోసం తుది సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆందోళనను బయటకు కనబరనివ్వకుండా మామూలుగా కనిపించడానికి ప్రయత్నిస్తూ లిరియా ఆస్ట్రెడ్ను జెఫెర్సన్ స్ట్రీట్లో దింపి వచ్చినట్లు స్నేహితురాలికి చెప్పింది. కాని తన మనసులో ఇంకా భయం ఉందనే విషయం చెప్పలేదు. ఆమె స్నేహితురాలు వెంటనే ఆందోళనతో స్పందిస్తూ ఆ ప్రత్యేకమైన వీధి ఎప్పుడూ కలవరపెట్టే విధంగా ఉంటుందని, ముఖ్యంగా లిరియా ఏఎస్డీని వదిలిపెట్టిన ప్రఖ్యాత హత్య జరిగిన ఇల్లు నెంబర్ 125 ఇంకా అమ్ముడుపోకుండా ఉందని చెప్పింది. 23 సంవత్సరాల క్రితం జెరెమీ ఒక ప్రమాదకరమైన వ్యక్తి అని స్నేహితుడు వెల్లడించారు. జెరెమీ తన తల్లిదండ్రులను హత్య చేసిన తర్వాత అరెస్టు నుండి తప్పించుకోవడానికి అతను తన ట్రీహౌస్కు పారిపోయాడు. పారిపోవడానికి అతడు చేసిన విఫలయత్నంలో ప్రమాదకరంగా కిందపడి మెడ విరిగే అక్కడికక్కడే మరణించారు. భయంతో నడిపించబడి లిరియా ఆస్ట్ను కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ జెరెమీ ఇంటి వైపు పరిగెత్తుతుంది. ఆస్ట్ జెరెమీ ఇచ్చిన మంత్రాన్ని వల్లెవేస్తుంది మరియు వారు ఇద్దరూ మృతుల ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. జెరెమీకి తెలియకుండానే అతను నీ రహస్యం మరియు ఊహించని పరిణామాలతో కప్పబడిన ఒక తలుపు వైపు నడిపిస్తున్నారు. లిరియా వారిని వెళ్లకుండా ఆపలేకపోయింది. తలుపు మూసుకుంది. లిరియా సవతి తల్లి చార్లెస్ మరణం తర్వాత తీవ్ర దోహసంతో బాధపడుతోంది మరియు తన బాధను వెళ్లగక్కడానికి కళా ప్రదర్శనను ఏర్పాటు చేస్తోంది. ఆమె ఉపయోగించిన పాములు అవి హానిచేయనివని అబద్ధపు సాకుతో కొనుగోలు చేయగడ్డాయి. దురదృష్టవశాత్తు అవి నిజం కాదు. ఆస్ట్రిడ్ ఇటీవలి సంఘటనలతో దిగ్భ్రాంతికి గురై బీటిల్జ్యూస్ సహాయం కోరడమే తనకున్న ఏకైక మార్గమని గ్రహించింది మరియు జెరెమీ పుస్తకాన్ని దాని పేజీలలో సమాధానాల కోసం వెతుకుతూ తీసుకువస్తుంది.
బీటిల్జ్యూస్ జెరెమీ మోసాన్ని బయటపెడతారు. అతను ఆస్ట్రిడ్ను తన జీవితం కోసం ఆమె జీవితాన్ని మార్చుకునేలా మోసగించారని, ఆమెను మరణానంతర జీవితానికి ఒక మార్గం లేని ప్రయాణానికి గురి చేశారని వెల్లడిస్తారు. కూతురిని కాపాడటానికి నిస్సహాయంగా ప్రయత్నిస్తూ లిరియా బీటిల్జ్యూస్ యొక్క చీకటి ప్రతిపాదనకు అయిష్టంగానే అంగీకరిస్తుంది. వివాహం, అతని మాజీ భార్య డోలోర్స్ యొక్క కనికరం లేని వెంబడిని ఆపడానికి ఇది ఒక్కటే మార్గం. ఆ ఒప్పందం యొక్క పరిణామాలను చూసి అసహించుకున్నప్పటికీ లిరియా అంగీకరిస్తుంది. ని రక్షించడానికి ఆమె ఒప్పందంపై సంతకం చేస్తుంది. వెంటనే బీటిల్జ్యూస్ నెదర్వరల్కు ఒక పోర్టల్ను సృష్టిస్తారు. లిరియాను తీసుకువెళతారు. అయితే తొందరలో వాళ్లు తలుపు వేయడం మరిచిపోయారు. దానివల్ల అవతలి లోకం నుండి తప్పిపోయిన ఆత్మలు ఆ దెయ్యాల ఇంటిలో ప్రవేశించి గీదత్సం సృష్టించాయి. సమాంతరంగా మరణించిన వారి రాజ్యంలో వుల్ఫ్ జాక్సన్కు ఒక ముఖ్యమైన ఉల్లంఘన గురించి తెలియజేయబడింది. కోల్ 699. ఇది ఒక సజీవ వ్యక్తి యొక్క అనుమతి లేని ప్రవేశాన్ని పాతాళలోకంలోకి సూచిస్తుంది. బీటిల్జ్యూస్ మరియు లిరియాను గుర్తించడానికి అతను తన ఏజెంట్లను ఆలస్యం చేయకుండా పంపుతారు. దిలియా మరణించిన తరువాత పరలోకపు పాస్పోర్ట్ ప్రాంతంలో ప్రత్యక్షమవుతుంది. ఆస్ట్రిడ్ ఒక అసాధారణమైన అనుభూతిని పొందడం ప్రారంభిస్తుంది. జెరెమీ ఆమెను మోసం చేశానని ఒప్పుకున్నాడు. ఆమె వేసిన మంత్రం ఆమె జీవితాన్ని అతని జీవితంతో మార్చివేసింది. ఆ తరువాత పరలోకపు ఏజెంట్లు ఆస్ట్రిడ్ను మార్పిడి ప్రాసెసింగ్ కోసం తీసుకువెళతారు. జెరెమీ తన ఆత్మను అధికారికంగా స్టాంప్ చేయడానికి విండో 11కి వెళ్తారు. ఇది జీవిత మార్పిడిని పూర్తి చేయడానికి అవసరమైన చర్య. ఇదంతా జరుగుతుండగా ఆస్ట్రిడ్ తన తండ్రి రిచర్డ్ను నీడల్లో దాక్కుని ఉండటం చూసింది. ఒకే సమయంలో బీటిల్జ్యూస్ మరియు లిరియా డిపోకు చేరుకుంటారు. మరణించిన తర్వాత పరలోకానికి పరివర్తనం చెందుతుంది. వాళ్లు అత్యవసర నిష్క్రమణ మార్గం వైపు పరుగెత్తారు. ఊహించని విధంగా ఒక వింతైన ఎడారి ప్రాంతంలో తమని తాము కనుగొన్నారు. అక్కడ శని గ్రహం దూరం నుండి కనిపిస్తూ ఉండగా వారు తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. హఠాత్తుగా ఒక వింత జీవి వారిని వెంబడించడం మొదలుపెడుతుంది. అయితే ఆ సమయంలోనే ఆస్ట్రిడ్ తండ్రి అయిన రిచర్డ్ అక్కడికి వస్తారు. అతను కనిపించకపోయినా తాను ఎల్లప్పుడూ వారిని గమనిస్తూనే ఉన్నానని వారికి భరోసా ఇస్తారు. ఆస్ట్రిడ్ ప్రాణాలను వేరే చోట పునరుద్ధరించడంలో వారు ముందస్తుగా విజయం సాధిస్తే వారి తప్పించుకోవడానికి సహాయం చేస్తానని హామీ ఇస్తారు. వోల్ఫ్ జాక్సన్ ఆత్మల గ్రోహంలో ఉన్న రంధ్రంను అతీంద్రియ ద్వారపాలకులు కనుగొని గద్రపరిచారని తెలుసుకున్నారు. అయినప్పటికీ బీటిల్జ్యూస్ మరియు లిరియా ఇంకా పట్టుబడలేదు. బీటిల్జ్యూస్కు అత్యంత భక్తుడైన అనుచరుడు బాగ్ విచారణ కోసం పట్టుబడ్డారు. మరణానంతర జీవితంలో చిక్కుకున్న దెలియా బీటిల్జ్యూస్ సహాయం కోసం ఆతృతగా వెతుకుతోంది. లిరియా తన కుమార్తెను రక్షించడానికి పారిపోయినందున లిరియాతో తన వివాహం పూర్తి చేయడంలో ఆమె సహాయం చేస్తేనే అతను అంగీకరిస్తారు. లిరియా, ఆస్ట్రిడ్ మరియు రిచర్డ్ చివరికి చేరుకున్నారు. లైఫ్ ఎక్స్చేంజ్ను రద్దు చేయడానికి చాలా ఆలస్యమైనట్లుంది. కాని బీటిల్జ్యూస్ ఎప్పటిలాగే తెలివిగా వేచి ఉన్నారు. కనికరం చూపకుండా అతను జెరెమీని నరకానికి పంపుతారు. తద్వారా జెరెమీ మరియు లిరియా మధ్య అసలు ఒప్పందం చెల్లుబాటు అయ్యేలా చూస్తారు. దెలియా గురించి విచారించగా లిరియా సవతి తల్లిపాము విషం కారణంగా మరణించిందనే హృదయ విదారక నిజం తెలుస్తుంది. లిరియా మరియు ఆస్ట్రిడ్ మృత్యువును తప్పించుకుని పెళ్లిని ఆపడానికి సరిగ్గా సమయానికి చేరుకున్నారు. బీటిల్జ్యూస్ తన మోసపూరిత పథకంలో ఆమె దయ్యాల రూపాన్ని ఉపయోగించుకుంటున్నారు. బీటిల్జ్యూస్ లిరియా సంతకం చేసిన ఒప్పందాన్ని అందరికీ గుర్తు చేస్తారు. రోరీ మరియు సాక్షులుగా అతను సమకూర్చిన ఇన్ఫ్లుయెన్సర్ల సమూహం ముందు ఆమె తనను వివాహం చేసుకుంటానని చేసిన ప్రమాణాన్ని నెరవేర్చమని బలవంతం చేస్తారు. బీటిల్జ్యూస్ రోరీకి నిజం సీరం ఇంజెక్ట్ చేసిన తర్వాత లిరియాను పెళ్లి చేసుకోవడానికి తన ఏకైక కారణం ఆమె సంపదే అని రోరీ అందరి ముందు ఒప్పుకుంటారు. అంతేకాకుండా తన పూర్వపు కాబోయే భార్య మరణించలేదని, బదులుగా ఇతర మహిళల పట్ల దోపిడీ ఉద్దేశాలతో ఒక ప్రదేశానికి వెళ్ళిందని ఆయన వెల్లడించారు. కోపంతో ఊగిపోతూ లిరియా బీటిల్జ్యూస్ ఇచ్చిన బాక్సింగ్ గ్లోవ్స్తో రోరీని కొరుతుంది. దాంతో అతని అసలు రూపం బయటపడుతుంది. చకచకా కదిలి బీటిల్జ్యూస్ ఆ ఇన్ఫ్లుయెన్సర్ అతిథులను వారి ఫోన్లలోకి లాగే తరిమికొట్టారు. అతను పుజారిని బెదిరించి లిరియాతో తన ఆదర్శ వివాహ వేడుకను నిర్వహించేలా చేస్తారు. ఆ సమయంలో మెకార్సర్ పార్క్ పాతను తనదైన శైలిలో గయానకంగా మార్చిపారుతారు. వోల్ఫ్ జాక్సన్ నాటకీయంగా రావడంతో ఆ దెయ్యాల ఇంట్లో స్పష్టమైన ఉత్కంఠ నెలకొంది. తన దెయ్యాల కవచంలో పొడవుగా, ప్రకాశవంతంగా ఉన్న తోడేలు తన భయంకరమైన దయ్యాల సైనికుల దళానికి నాయకత్వం వహిస్తారు. పరలోకపు ఉన్నత న్యాయస్థానం యొక్క ఉత్తర్వు మేరకు మీరు దీని ద్వారా అరెస్టు చేయబడ్డారు. బొద్దింక, నువ్వేనా అది? తోడేలు గట్టిగా అరుస్తారు. అతని స్వరం ఉరుములా ప్రతిధ్వనిస్తుంది. బీటిల్జ్యూస్ అప్పటివరకు ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు కనిపించినవారు నెమ్మదిగా వెనక్కి తిరిగారు. అతని ముఖం మీద ఇప్పుడు ఒక దుష్ట నవ్వు వ్యాపిస్తోంది. మీరు చాలా ఆలస్యంగా వస్తున్నారు, అవునా? బీటిల్జ్యూస్ తన మణికత్తును తిప్పుతూ చీకటి శక్తిని విడుదల చేశారు. వారి బిగువైన భంగిమలు వారిని కదలకుండా ఉన్న విగ్రహాల వలె కనిపించేలా చేస్తాయి. ఇంకా ఏమైనా వ్యూహాలు దాచిపెడుతున్నావా, స్నేహితుడా?
ఒత్తిడితో కూడిన ముఖంతో తోడేలు మంత్రానికి వ్యతిరేకంగా పోరాడుతూ చివరికి లొంగిపోతారు. అతని కళ్ళు స్తంభించిన కోపంతో కూడిన మంటను నిలుపుకుంటాయి. బీటిల్జ్యూస్ గొల్లుమని నవ్వుతూ గడ్డకత్తుకుపోయిన సైనికుల చుట్టూ గెర్రున తిరుగుతూ వారిని హేళన చేస్తారు. అయితే గది ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోవడంతో అతని విజయానికి ఆతంకం కలుగుతుంది. చీకటి నుండి ఒక తెలిసిన వ్యక్తి బయటకు వస్తారు. బీటిల్జ్యూస్ ఎవరి గురించి బాగా తెలుసో. డొలోరెస్, అతని మాజీ భార్య, ఒక ప్రాణాంతకమైన సొగసును కలిగి ఉంది. బీటిల్జ్యూస్, ఆమె అంటుంది. ఆమె గొంతు ఒక పదునైన కత్తిలా ఉండగా ఆమె ప్రాణాంతకమైన ప్రశాంతతతో ముందుకు సాగుతుంది. ఇప్పుడు మీరు నాతో శాశ్వతంగా ఉండాలి. ఈ ఆట చాలా ఎక్కువ సమయం తీసుకుంది. బీటిల్జ్యూస్ నవ్వు కాస్త తరగరుతుంది. ఆమె వేసే ప్రతి అడుగుతో నీడలు మరింత ముదురుతూ తీగల్లా ఆమెను చుట్టుముట్టాయి. పాతాళలోకం ఆమెను తన కోగెలిలోకి లాక్కుంటున్నట్టుగా ఉంది. తీవ్ర నిరాశతో మునిగిపోయిన బీటిల్జ్యూస్ వెనక్కి తగ్గడం మొదలుపెట్టారు. ఏమి రాబోతుందో దాని నుండి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం కోసం వెర్రిగా వెతుకుతున్నారు. గవంతి యొక్క మరొక గాగంలో ఏఎస్టీ మరియు దిలియా గయాందోళనలతో స్పెల్బుక్లోని పేజీలను వేగంగా తిప్పేస్తున్నారు. ఒక వెర్రి ఉత్సాహంతో వారు అవసరమైన మంత్రం కనుగొనే వరకు పుస్తకాన్ని శోధిస్తారు. దిలియా చేతులు వణుకుతున్నాయి. మనవరాలిని రక్షించాలనే ఆమె యొక్క తిరుగులేని సంకల్పం వలన. ఏఎస్డీ ఉన్న వ్యక్తి బిగ్గరగా పదాలను వల్లె వేస్తుండగా గది వాతావరణంలో స్పష్టమైన మార్పు సంభవించింది. అంతకు ముందు ఏఎస్డీ మరియు ఆమె తల్లిని బెదిరించిన గారీ జీవి డైమెన్షనల్ ఎడారి లోతుల నుండి ఉద్గవించింది. గీకరమైన గాండ్రింపుతో మృగం డొలోరెస్ మరియు రోరీలపైకి దూకింది. దాని దవడలు వారిని పట్టుకుని ఆ జంటను మరణానంతర జీవితంలోకి లాక్కెళ్ళింది. డొలోర్స్ యొక్క పట్టు నుండి తప్పించుకుని తన పూర్వపు దుష్ట స్వభావానికి తిరిగి వచ్చిన బీటిల్జ్యూస్ చివరికి లిడియాను తన సొంతం చేసుకోవడానికి ఆతృతగా మరోసారి ఆమెపై దృష్టి పెడతారు. అతను ఆమెను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తన పథకాన్ని పూర్తి చేస్తున్నారు. కాని అతను కొనసాగడానికి ముందే ఆస్ట్రిడ్ అతన్ని అడ్డుకోవాలని నిశ్చయించుకుంది. ఆమె కఠినమైన చూపు అతని ఉల్లంఘన యొక్క తీవ్రతను నొక్కి చెప్పింది. కోల్ 699 ఇది జీవించి ఉన్నవారు అనుమతి లేకుండా మరణానంతర జీవితంలోకి చొరబడటాన్ని ఖచ్చితంగా నిషేధిస్తుంది. అతను ఆ నిబంధనను ఉల్లంఘిస్తే లిడియాతో కుదుర్చుకున్న ఏదైనా ఒప్పందం రద్దు అవుతుంది. ఒక నిట్టూర్పుతో లిడియా చివరకు పరిస్థితిని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. బీటిల్జ్యూస్ మాటలు కోల్పోయారు. నిజాయితీగా చెప్పాలంటే బీటిల్జ్యూస్ 6 శతాబ్దాలు నా స్థాయి వ్యక్తి కోసం వేచి ఉండటానికి చాలా ఎక్కువ సమయం. ఆమె గొంతు ద్రోజంగా స్థిరంగా ఉద్ఘాటించింది. మీరు బయలుదేరే సమయం ఆసన్నమైంది. గంభీరమైన హావగావాలతో ఆమె భయంకరమైన పదాలను ఉచ్చరిస్తుంది. బీటిల్జ్యూస్, బీటిల్జ్యూస్, బీటిల్జ్యూస్. విపరీతమైన శక్తి ఉప్పెనతో బీటిల్జ్యూస్ కరిగిపోవడం మొదలవుతుంది. అతని రూపం అద్భుతమైన పేలుడులో వక్రీకృతమే విచ్ఛిన్నమవుతుంది. గడ్డకత్తే చలి విరిపోతుండగా వోల్ఫ్ జాక్సన్ బంధనాలు తెంచుకుని చిరకాలంగా ఉన్న చలిని వదిలించుకుంటూ వేగంగా పైకి లేస్తారు. లిడియా మరియు ఆస్ట్రిడ్ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒక అవగాహనతో చూసుకున్నారు. ఎట్టకేలకు తమను చాలా కాలంగా వేధిస్తున్న ముప్పు నుండి విముక్తి పొందామని గ్రహించారు. చివరికి గాలిలో తేలుతూ గూళీ రేణువులు మాత్రమే మిగిలిపోయాయి. అధికారం ఇంకా చెక్కుచెదరకుండా ఉండటంతో అతను దిలియాను సమీపించారు. బీటిల్జ్యూస్ వెళ్లిపోయిన తరువాత దిలియా శాశ్వతంగా మరణానంతర జీవితంలోనే ఉండిపోతుందని అతను ధృవీకరించాడు. విషంలేని పాముల వల్ల ఆమె మరణం ఇక మార్చలేనిదిగా నిర్ధారించబడింది. తాత్కాలిక పునరుజ్జీవనం లేదు. ఒక మృదువైన వీడ్కోలుతో మరియు ప్రశాంతమైన చిరునవ్వుతో వోల్ఫ్ జాక్సన్ దిలియాను విడిచిపెట్టి మరణానంతర జీవితంలోకి అడుగుపెట్టారు. ఆమె చివరి క్షణాలు లిడియా మరియుకు వీడ్కోలు చెబుతూ గడిపింది. లిడియా మరియు ఆస్ట్రిడ్ దిలియా ఇప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉందని అర్థం చేసుకుని ఈ నిర్ణయానికి రాజీపడ్డారు. ఇది విచారకరమైన వీడ్కోలు కాదు. ఆమె జీవితాంతం ప్రేమించిన వ్యక్తితో మళ్లీ కలయిక. సినిమా ముగింపు సన్నివేశంలో లిడియా తన మానసిక టెలివిజన్ కార్యక్రమానికి తిరిగి వస్తుంది. ఇది ప్రారంభ సన్నివేశాన్ని ప్రతిబింబిస్తుంది. తదనంతరం మేము ఒక వస్తువును గమనిస్తాము. అయితే ప్రదర్శన పరాకాష్ఠకు చేరుకున్న సమయంలో ఆమె నేరుగా ప్రేక్షకులని ఉద్దేశించి మాట్లాడుతూ 4వ గోడను బద్దలు కొడుతూ అతీంద్రియ రాజ్యంతో నిరంతరం ఉండే అనుబంధం నుండి విముక్తి పొందడానికి తన వ్యక్తిగత జీవితానికి మరియు కుటుంబానికి ప్రాధాన్యతనిస్తూ ఈ ప్రదర్శన నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటిస్తుంది. ఆ తరువాత లిడియా తన మంచం మీద నిద్రపోతున్నట్లు కనిపిస్తుంది. స్పృహ తిరిగి వచ్చే క్షణానికి ముందు బీటిల్జ్యూస్ ఆమె పక్కనే దుష్టానందంతో నవ్వుతూ కనిపించారు. ఉలిక్కిపడి లేచి చూసేసరికి ఆమె మంచం మీద ఒంటరిగా ఉంది. కలలోని వేగం కలవరపెట్టేలా ఉండటంతో అది కేవలం పీరకలా మాత్రమేనా లేక బీటిల్జ్యూస్ ముప్పు ఇంకా పొంచి ఉందనడానికి సూచననా అని గుర్తించడం కష్టంగా ఉంది. ఈ విధంగా చిత్రం ముగుస్తుంది. ప్రేక్షకులకు ఈ క్లుప్తమైన కలవరపరిచే సన్నివేశాన్ని మరియు ఒక ప్రశ్నను మిగుల్చుతుంది. బీటిల్జ్యూస్ శాశ్వతంగా వెళ్లిపోయారా లేదా మరొక పునరాగమనం కోసం వేచి చూస్తున్నారా? మనము అతను తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్నామా?